ప్రజల సమస్యలు ఫైళ్లలో కాదు, వారి గడప దగ్గర వినాలి అన్న సంకల్పంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ కమిషనర్, శానిటేషన్ అధికారి వనిత, కౌన్సిలర్ చౌదరి చరిత ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల బాధలు, మహిళల ఇబ్బందులు, యువత సమస్యలు తెలుసుకుంటూ మీ సమస్యలు మా సమస్యగా భావిస్తూ సమస్యలను పరిష్కరించేందుకే మేమున్నామంటూ భరోసా కల్పించారు. ఏ చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల స్పందన చూసిన పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ తమ మనసులో బాధలు పంచుకున్నారు. ప్రజల గడప వద్దకు పాలన చేరినట్లు సమస్యల పరిష్కారానికి 5వ వార్డు కౌన్సిలర్ చౌదరి చరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారమే ధ్యేయంగా వార్డుల్లో పర్యటించడం జరుగుతుందని, వార్డు అభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేసి ప్రణాళికాపరంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని, వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని వార్డు ప్రజలకు భరోసా కల్పించారు. మన రామాయంపేటలో 5వ వార్డులో మన కమిషనర్ గారు, మన శానిటైజేషన్ మేడం వనిత గారు ఇన్స్పెక్షన్కి వచ్చిండ్రు. మొత్తం అన్ని సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని పర్సనల్గా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఏమేమి సమస్యలు అన్నీ తెలుసుకొని పరిష్కరిస్తామన్న హామీ ఇస్తున్నారు. మనకి ఫస్ట్ ఇమీడియట్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయడానికి రెడీగా ఉన్నాం. మొత్తం మన ఆఫీసర్స్తో పాటు ప్రతి ఒక్కరం అందరికీ మేము కూడా ఆఫీసర్స్కి సపోర్ట్గా చేస్తాము. ఏ పనులైనా సరే జనాల నుండి ఒకటి మేము కోరుకుంటుంది ఏంటంటే మీ నుండి కూడా మాకు సపోర్ట్ ఉండాలి. అన్ని పనులు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా అవుతుంది. ఈరోజు వచ్చినాం ఇక్కడికి, ప్రతి ఒక్క ప్లేస్ అట్లే తిరుగుతాము. మన 5వ వార్డులో ప్రతి ఒక్క పని అవుతుంది, కానీ టైం పడుతుంది. అందరూ ఓపికగా ఉండాలి. వర్షాకాలం కూడా వస్తుంది. ఫస్ట్ దానికి ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఏదైతే కావాలో అది చేస్తాము. అందరికీ ధన్యవాదాలు. రామాయంపేట పురపాలక సంఘ పరిధిలోని ఈరోజు 5వ వార్డులో క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. వార్డులోని సమస్యలను కౌన్సిలర్ గారు దగ్గరుండి మాకు చూపించడం జరిగింది. ఆ సమస్యల విషయంలో అక్కడి ప్రజలతో సంప్రదించి ఆ సమస్యకు పరిష్కార చర్యలు చెప్పడానికి తగు చర్యలు చేపడుతున్నాం. ఇట్లు మున్సిపల్ కమిషనర్, రామాయంపేట మున్సిపాలిటీ.